ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రాంతీయ పార్టీల చీలిక ఎందుకు వస్తోంది అనే విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. అదేవిధంగా మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. హేమ గారు ఉన్నారు, ఆప్ నాయకురాలు. మురళీ మనోహర్ గారు పొలిటికల్ అనలిస్ట్, మరి కొద్దిసేపట్లో మనకి జాయిన్ అవుతారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా తులసిరెడ్డి గారు నమస్తే అండి. తులసిరెడ్డి గారు, ఏ విధంగా చూడాలి పార్టీల్లో చీలికలు? ఒక పక్క మహారాష్ట్ర చూడొచ్చు, పశ్చిమ బెంగాల్ చూడొచ్చు, ఉత్తరప్రదేశ్ చూడొచ్చు, చీలికలు స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఒకే సమయంలో ఈ చీలికలు స్టార్ట్ అవడాన్ని ఎట్లా చూడాలంటారు? అది జాతీయ పార్టీలకి, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేలా నష్టం చేకూరుస్తుందా? ఏదైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదమ్మా. ఇప్పుడు బీజేపీ మొదటి నుండి కూడా కాంగ్రెస్ ముక్త భారత్, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మొత్తం దేశానంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పార్టీని కాంగ్రెస్ ముక్త భారత్ అనడంలోనే వాళ్ళ ఇంటెన్షన్ అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా కాంగ్రెసే ముక్త భారత్ అన్నప్పుడు ఇంకా మిగతా పార్టీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గడాలు గాలికి పోతా ఉంటే గుండుసూలు పట్టుకున్నట్టు కాంగ్రెస్ నే ముక్త భారత్ అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తా ఉంది. దానికి తోడు వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ పార్టీ అంటే వాళ్ళ ఇంటెన్షనే ఆ విధంగా ఉంది. కాబట్టి ఆ యొక్క వ్యూహంలో భాగంగానే కార్యాచరణ, ఆ కార్యాచరణ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాచరణ సరే అది సక్రమ మార్గంలో ఇప్పుడు పోతే పర్వాలేదు. కానీ ఇక్కడ పంచభూతాల ప్రయోగంతో చేస్తున్నారు. ఈ యొక్క వాళ్ళ వ్యూహాన్ని కార్యాచరణ ఎట్ట పెడుతున్నారు? పంచభూతాల ప్రయోగంతో. ఏమిటి ఆ పంచభూతాలు? 1 సిబిఐ, 2 ఈడీ, 3 ఐటీ, 4 ఎన్ఐఏ, 5 ఎలక్షన్ కమిషన్. ఈ పంచభూతాలతో వాళ్ళు ఈ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ అది సమస్య. ఈ 5 కూడా గతంలో కూడా ఉన్నట్టే, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. కానీ గతంలో అంత ఇంత అప్పుడప్పుడు వినియోగించవచ్చు, కానీ ఇంత విచ్చలవిడిగా నిరంతరము వాటితోనే ప్రయోగించిన సందర్భం లేదు. కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఈ 5 పంచభూతాలతో సామ దాన భేద దండోపాయాలతో మొత్తం ఈ యొక్క పార్టీలను చీలికలు పేలికలు ఫిరాయింపులు ప్రోత్సహించడము, చీలికలు చేయడము, విలీనాలు చేసుకోవడము, మొత్తము పార్టీలకు పరిస్థితి ఎట్టుందంటే గెలిపించుకోవడం, ప్రజా తీర్పు ద్వారా గెలిపించుకోవడము, గెలవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన వాళ్ళను నిలబెట్టుకోవడం అనేది మరొక ఎత్తు. ఓడి ఏ విధంగా గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి పిల్లలను లేపి తర్వాత డేగల నుండి గద్దల నుండి కాపాడుకోవడం అనేది ఇది రెండవ కార్యక్రమం. గుడ్లు పెట్టడము, పొదగడము, పిల్లలను చేయడము, ఆ పిల్లలను వచ్చేసి కాపాడుకోవడం అనేది సమస్య అయిపోయినట్టుగా ఈనాడు రాజకీయ పార్టీలకు, అన్ని పార్టీలకు కూడా ఈ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వము వాళ్ళ చేతిలో ఉండే పంచభూతాల ప్రయోగం ద్వారా ఆ పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఇది ప్రజాస్వామ్య నియంతృత్వం వైపు, పేరుకు ప్రజాస్వామ్యమే, నియంతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు. అయినా వాజ్పేయి గారి గవర్నమెంట్ కు ఇప్పటికీ, వాజ్పేయి అద్వానీ గారి బీజేపీకి, నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీకి ఎంత తేడా ఉందో, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనపడుతుంది. ఆ బీజేపీనన్నా ఈ బీజేపీ, వాజ్పేయి గారి కళ్ళ కన్నా బీజేపీనా, అద్వానీ గారి కళ్ళ కన్నా బీజేపీనా అనుకోవచ్చు? అంటే ఈ విధంగా ఎందుకు చేస్తుంది బీజేపీ అనుకోవచ్చు? ఏమో చెట్టురా వన్ నేషన్ వన్ పార్టీ అని ఎప్పుడు వచ్చేసి వాళ్ళకి ఉందో. ఇప్పుడు 1999 ఏప్రిల్ 17న ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అది అవిశ్వాస తీర్మానం కూడా కాదు, విశ్వాస తీర్మానం, జయలలిత గారు వచ్చేసి సపోర్ట్ విరమించుకుంటే అప్పుడు వాజ్పేయి గారు విశ్వాస తీర్మానం పెట్టారు. అప్పుడు 269 గవర్నమెంట్ కి అనుకూలంగా, 270 వ్యతిరేకంగా, ఓన్లీ ఒక్క ఓటుతో. మరి ప్రధానమంత్రిగా అప్పుడే 14 నెలలు ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ ఒక్క ఓటు కావాలంటే ఈ విధంగా చేయాలనుకుంటే ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సమస్య వచ్చేసి, అప్పుడు ఈ 5 ఉన్నాయి కదా పంచభూతాల కేంద్రం చేతిలోనే. కానీ వాజ్పేయి గారు వచ్చేసి ఒక రాజనీతిజ్ఞుడుగా, ఒక స్టేట్స్మెన్ గా, అది పదవి కంటే కూడా లక్ష్యం కంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం ముఖ్యం, పవిత్రంగా ఉండాలని ఆయన ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు అందుకోసము మళ్ళా ఎన్నికల్లో మళ్ళా ఆయన గెలిచాడు. ఇప్పటికీ అనుకుంటున్నాం ఆయన్ను. కాబట్టి ఆ బీజేపీకి ఈ బీజేపీకి ఉన్న తేడా ఇది. అప్పుడు ఈ 5 పంచభూతాలు ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో పంచభూతాలు ఉన్నాయి, వాజ్పేయి గారి హయాంలో పంచభూతాలు ఉన్నాయి, ఇప్పుడు పంచభూతాలు ఇదే వేరు. అది సమస్య ఇప్పుడు. ఓకే, మాట్లాడదాం. మరి బీజేపీ దగ్గర నుంచి ఆన్సర్ కూడా తెలుసుకుందాం. నిజంగానే ఆ పంచభూతాలని వేరే